కొండ కింద ఉండే ఆంజనేయపురం గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి 2 ఎకరాల పొలం ఉంది. దానిలో రకరకాల కూరగాయలు పండించేవారు. పండించిన కూరగాయలను ఊర్లోనే అమ్ముతూ జీవనం కొనసాగించేవాడు. కూరగాయలు ఎవరు అడిగినా ఇచ్చేవాడు. డబ్బులు ఇవ్వమని బలవంతం చేసేవాడు కాదు. కొన్ని రోజులు పోయాక ఇస్తాం అనేవారు గ్రాను ప్రజలు. వారి కష్టాలు తెలిసిన రామయ్య, పర్లేదు మీకు కుదిరినప్పుడే ఇవ్వండి అనేవాడు. రామయ్య పొలం కొండకు అవతలి వైపు ఉండడంతో వానాకాలంలో పొలం నీటితో మునగకుండా చక్కగా చేతికి పంట వచ్చేది. ఊళ్ళోని మిగతా వారి పొలాలు కొండ కింద ఉండడంతో వానాకాలంలో పొలాలన్నీ నీటితో మునిగిపోయి ఉండేవి. దాంతో ఊరులో జనం నష్టపోయేవారు. డబ్బుకి ఇబ్బంది ఉండేది. అందుకే రామయ్య తనకు తోచిన విధంగా కూరగాయలు ఇస్తూ చేతనైన సాయం చేసేవాడు. ఎప్పటిలాగే ఈ ఏడు కూడా వర్షాలు బాగా కురవడంతో చెరువు కట్ట తెగిపోయి గ్రామంలోకి, పంట పొలాల్లోకి నీరు చేరింది. కష్టపడి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయానికి నీళ్ల పాలవడంతో గ్రామస్తులంతా విచారంలో మునిగిపోయారు. రోజులు గడుస్తున్నాయి. గ్రామంలో ఎక్కడా సంతోషం కనబడడం లేదు. పంట చేలన్నీ మునిగిపోయాయి. ఇళ్లల్లోకి మురుగునీరు వచ్చి చేరింది. ఊరు సంతోషమే తన సంతోషం అనుకునే రామయ్య దిగాలుగా కూర్చున్నాడు. తండ్రి మనసు తెలిసిన 13 ఏళ్ల కూతుడు సింధు కూడా చాలా బాధపడింది. ప్రతి సంవత్సరం మా ఊరికెందుకు ఇలా జరుగుతోంది? మా ఊరివాళ్లెప్పుడూ బాధపడుతూ ఉండాల్సిందేనా అని ఆలోచించింది సింధు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు చెప్పిన ఎత్తుపల్లాలు అనే పాఠం గుర్తుకు వచ్చింది ఆమెకు. వెంటనే తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్నా, నీరు పల్లం వైపు పయనిస్తుంది కదా, మన ఊరేమో కొండ కింద ఉన్నది. అంటే కొండమీది నీరంతా కిందున్న ఊళ్ళోని పొలాల్లోకి చేరుతుంది. ఇదే కదా మన ఊరి సమస్య. వరదను అడ్డుకోవాలంటే ఎవరి పంట చేలల్లో వారు ఆనకట్టలు వేసి నీరు నిల్వ ఉండే విధంగా చిన్న చిన్న గుంతలు తీస్తే సరి. దానివల్ల భూమిలో నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుంది. పంట చేలకు ఎలాంటి నష్టం జరగదని మా టీచర్ చెప్పారు నాన్న. మన ఊళ్ళో అలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది అని చెప్పింది. తన కూతురి తెలివికి ముచ్చటపడ్డారు రామయ్య. మరుసటి రోజు సింధును తీసుకుని గ్రామ సర్పంచ్ ఇంటికి తీసుకెళ్లాడు రామయ్య. తనకు చెప్పిన విషయాన్ని సర్పంచ్ గారికి కూడా చెప్పమన్నాడు కూతురని సర్పంచ్కి చెప్పింది సింధు. అంత చిన్న అమ్మాయి ఊరి సమస్యకు చక్కటి పరిష్కారం సూచించడంతో ఆనందాశ్చర్యాలకు గురై సింధును అభినందించాడు సర్పంచ్. వెంటనే గ్రామసభ ఏర్పాటు చేశాడు. ప్రతి ఏడాది వర్షాల వల్ల మన పంట పొలాలన్నీ మునిగిపోయి నష్టం జరుగుతోంది. కాబట్టి వచ్చే ఏడాది ఇలా జరగకుండా ఉండాలంటే మనమంతా ఎవరి పొలాలలో వాళ్లు ఆనకట్టలు ఏర్పాటు చేసుకోవాలి. మన గ్రామ చెరువు పూడిపోయింది. వేసవికాలం దాని పూడిక తీసి చెరువు ఆనకట్ట ఎత్తును పెంచాలి. చెరువు కట్టపై తాటి ఈత మొక్కలను నాటాలి. దానివల్ల గీత కార్మికులకు పని దొరుకుతుంది అని వివరించాడు సర్పంచ్. ఆ రోజు నుంచే పని మొదలుపెట్టారు ప్రజలు. ఎవరి పొలాలలో వాళ్లు గుంతలు తవ్వి ఆనకట్టలు కట్టుకున్నారు. వేసవికాలం రాగానే చెరువు పూడికను తీసి చెరువు కట్ట ఎత్తును పెంచారు. కట్టపై మొక్కలు నాటారు. వర్షాకాలం రానే వచ్చింది. భారీ వర్షాలు పడినా గ్రామంలోకి నీరు రాలేదు. పంట పొలాలు మునిగిపోలేదు. గ్రామ ప్రజలంతా చాలా ఆనందించారు. పంట చేతికొచ్చింది. మరుసటి ఏడాది సంక్రాంతి సంబరాలు అంబరానంటేలా జరుపుకున్నారు. చదివిన చదువును, నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెట్టాలన్న ఆలోచన చేసిన సింధును సన్మానించారు. తండ్రికి తగ్గ కూతురుని మెచ్చుకున్నారు.